భారతదేశంలో వీళ్ళ పాత్ర లేదు, లేదంటే భారతదేశ నిర్మాణంలో వీళ్ళ పాత్ర లేదు అని అంటారు. వాస్తవంగా గిరిజనులకు భారతదేశానికి ఏం సంబంధం లేదా? లేదంటే ఇక ఇక్కడున్న రోడ్డు మార్గాలు గానీ, లేదంటే ట్రైన్ మార్గాలు గానీ మనం చేపట్టినయి కాదంటారా? అంటే గిరిజనులు చేపట్టినయి కాదంటారా? ఇలాంటి చరిత్రని అంటే కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్నది ఎవరసలు? వాస్తవానికి చరిత్ర సింధు సివిలైజేషన్ నుంచి, సింధు నాగరికత నుంచి హరప్ప, మొహంజదారో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా బంజారాల లంబాడి చరిత్ర ఈ మట్టి నుంచి ఉన్నది. ఇవాళ మట్టికి బంజారా లంబాడీలకు ఒక పెరవేసుకున్నటువంటి బంధము. ఆ యొక్క తెలియని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర మనం రాయబడలే, మనకు లిపి లేకపోవడం వల్ల ఈరోజు ఈ జాతికి లిపి లేకపోవడం వల్ల ఈ స్థితికి వచ్చింది. ఇలా ఆ రోజున చదువు లేదు. అదే అడవులలో ఇలా పశు సంపదనో లేకుంటే ఇంకేదైనా ఇంకోటి చేసుకొని బతికేటువంటి, అడవిని నమ్ముకొని బతుకున్నటువంటి జాతి లంబాడి జాతి. ఆ రోజున నడిచినటువంటి మార్గాలే ఈ దేశానికి రైలు మార్గాలుగా, రోడ్డు మార్గాలుగా ఉన్నటువంటి వాస్తవం. ఆ రోజు బ్రిటిషర్స్కి, అదేవిధంగా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి ఆహార సరఫరా చేసినటువంటి జాతి బంజారా జాతి, లంబాడి జాతి. ఇలా దేశం మొత్తం తెలుసు వాస్తవాలు అవన్నీ. ఇలా ఎక్కడ ఇప్పుడు బంజారా దర్వాజా అని చెప్పి ఇలా మన గోల్కొండ కోటలో ఉంది. ఇప్పుడు మీరు పెట్టింది, నేను పెట్టింది కాదు. ఆ రోజు నిజాంస్ పెట్టినటువంటిది అది. మనం ఏదైతే మనం వెళ్ళేటువంటి మార్గం ఉందో ఆహార సరఫరా చేసినప్పుడు ఆ మార్గానికి సంబంధించిన దర్వాజాకి ఇలా బంజారా దర్వాజా అని పెట్టినటువంటి ప్రాంతం ఇలా మనం ఈ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. సో అంటే కొంతమంది అదే నీకు రజాకార్ల ఉద్యమంలో ఇదే పాలకుర్తికి సంబంధించినటువంటి ప్రాంతంలో ధాను నాయక్ చరిత్ర తెలియదు చాలా మందికి. ఇలా ఈ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రజాకార్ల ఉద్యమం కావచ్చు, బ్రిటిషర్స్ టైంలో కావచ్చు, ఇవాళ నిజాం టైంలో కావచ్చు, ఇవాళ ఈ మట్టిని నమ్ముకొని మట్టి బిడ్డలుగా మూలవాసులుగా ఉన్నటువంటి చరిత్ర చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఇది చెప్పినట్టు ఠాను నాయక్ లాంటి వ్యక్తి ఆనాడే విష్ణుడు దొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఆ చరిత్ర ఉన్న కుటుంబానికి ఇలా ఎడ్ల బండికి కట్టేసి ఇలా బుల్లెట్లు వర్షం కురిపించినా కానీ ఈ యొక్క మట్టి కోసము, భూమి కోసం నిలబడేటువంటి వ్యక్తి ఆ రోజు ఠాను నాయక్ కుటుంబం. సో అలాంటి త్యాగాలు ఉన్నటువంటి జాతిని ఈరోజు ఎవరో చెప్పినట్టుగా లేకుంటే ఇంకేదో చేస్తే ఇలా అనవసరంగా దుష్ప్రచారం చేయడం మానండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాస్తవానికి తెల్ల వెంకటరావు గారో లేకుంటే స్వయం బాబురావు గారో ఇంకెవరో చేస్తున్నట్టు మాకు కూడా అనిపిస్తలేదు. వాళ్ళ వెనుక ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు శక్తులు ఉన్నాయని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకనంటే సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల విషయంలో ఇలా కావాలని మమ్మల్ని ఇలా ఏదో రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉపాధి, ఇవాళ మీద మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట నేను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, అదేవిధంగా ప్రేక్షకుల్ని. మనం చూస్తూ ఉన్నాం ప్రతిసారి బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 కోట్లు 7,000 కోట్లని గిరిజనులకు ఇలా సంక్షేమానికి కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇలా 75 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇవాళ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం తర్వాతనే తీసుకుందాం. ఇవాళ ఈ 11 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మరి అవే ఆవాసాలు, అవే గూడాలు, అవే తండాలు, అదే దుస్థితి ఎందుకు ఉన్నది? దాని గురించి మనం ఎందుకు మారుతా? అదే కదా ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయినాయి గూడాలు, అదేవిధంగా తండాలు, ఇంకా ఎందుకు అదే పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఫండ్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి? SC/ST సప్లాల్లో నిధులు కేటాయిస్తారు, మరి ఎందుకు ఖర్చు పెడతారు? ఎవరికి ఖర్చు పెడుతున్నారు? వేరే వాటికి పథకాలకు డైవర్ట్ చేసుకుంటూ పోతే పేపర్లో మాత్రం 1000 కోట్లు చూపిస్తారు. ఇలా వాస్తవాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అవి గూడాలు, అవే తండాలు, అవే ఆవాసాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. ఒక బడి ఉండదు, బడి ఉంటేనేమో టీచర్ ఉండరు, టీచర్ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే ఇలా మినిమం ఒక చాక్పీస్ లేనివంటి పాఠశాలలు ఉన్నాయి. ఏ గూడానికి పోయినా కనీసం రోడ్డు ఉండదు, ఒక విద్యుత్ లైట్ ఉండదు, ఒక శానిటేషన్ ఉండదు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండదు, ఒక ప్రైమరీ స్కూల్ ఉండదు, హై స్కూల్ ఉండదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండదు, డిగ్రీ కాలేజ్ ఉండదు. దీనివల్ల కదా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యతో కదా మన జీవితాలు మారాలి. ఇలా వాస్తవానికి 56లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 76లో మళ్ళొకసారి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా చేర్చబడడం తప్ప ఇలా మేము కొత్తగా వచ్చి చేర్చబడలే. ఇలా ఏది ప్రతిసారి వీళ్ళు 76 చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు నిజాం టైంలో కావచ్చు, బ్రిటిషర్ టైంలో గిరిజనులకు ఉన్నటువంటి మేము ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా 56 నుంచి 76 వరకు 20 సంవత్సరాలు మేము ఇలా రిజర్వేషన్లకు దూరంగా ఉన్నాం. రిజర్వేషన్ ఫలాలు మాకు రాలే రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత కూడా. సో ఆ కోల్పోయిన దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇలా 20 సంవత్సరాలు మాకు రిజర్వేషన్ ఉంటే ఇవాళ ఎంతో కొంత ఇంకా చదువుకునేటువంటి వాళ్ళం, అవకాశాలు ముందుకు వచ్చేటటువంటి అప్డేట్ అయ్యే వాళ్ళం. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. 76 పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళెవరో చేసిందని తప్పుకి ఇలా మమ్మల్ని బాధ్యత వహించమంటే మేమేం చేస్తాం? ఆ రోజున ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ఏం జరిగిందో తెలియదు. దానివల్ల మేము నష్టపోయినాం.
దాన్ని పట్టుకొని మీరు గిరిజనులు కాదు, గిరిజన జాబితాను తీశారంటే అదేవిధంగా కొంతమంది సోదరులకు అర్థమైతలేదు. ఇవాళ రిజర్వేషన్ పాలసీ యొక్క లక్ష్యం ఏంది, రిజర్వేషన్లు ఎవరికి ఏ కేటగిరీలో ఎందుకు ఇస్తారు, ఇవాళ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం పొందుపరిచారు, అవన్నీ అవగాహన లేకుండా ఇవాళ మీరు ఒక 5-6 రాష్ట్రాలను ఎస్టీలుగా ఉన్నారు, మిగతా దగ్గర లేరు అని అంటే, అదే బీర్సా ముండా కమ్యూనిటీ ఇలా ఆదివాసులకు దేవునిగా చూస్తారు, అదే కమ్యూనిటీ ఇలా అస్సాంలో ఓబీసీలుగా ఉన్నారు, ఈ తెలంగాణలో యాదవులు బీసీలుగా ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ బీసీలో ఉంటే మిగతా ఇక్కడ మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కావచ్చు మిగతా కులాలు ఇలా ఓబీసీలుగా కర్ణాటకలో ఉన్నారు. సో ఇలాంటి వాస్తవాలు తెలియదు. ఇలా రాజ్గోండ్కు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ రోజున చందా కమిషన్ కావచ్చు, లోకల్ కమిషన్ కావచ్చు, ఇవాళ వాళ్ళని ట్రైబల్ లిస్ట్ నుంచి తీసేయాలని చెప్తే ఇవాళ మహారాష్ట్ర నుంచో ఇంకో దగ్గర నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయాలని చెప్పినటువంటి వాస్తవం ఉంది. అంటే ఒక కమ్యూనిటీ ఒక రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవాళ ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రకారం ఇస్తారు తప్ప ఇవాళ మనము ఒకటే కేటగిరీ మొత్తం దేశం మొత్తం కూడా ఒకటే కేటగిరీలో ఉంటారని కాదు. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితుల ప్రకారం ఏదైతే కేంద్రం వెసులుబాటు ఇస్తుందో ఆ కేటగిరీలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే గిరిజన జాతికి అసలు వీళ్ళు వలస వచ్చిన జాతి ఇది కాబట్టి ఇందిరాగాంధీ ఆనాడు ఉన్న టర్మ్లో వీళ్ళను జీవోలో ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక జీవో ఇంప్లిమెంట్ చేసి అందులో చేర్చడం జరిగింది తప్ప వీళ్ళకంటూ చరిత్రలు కానీ సంస్కృతులు ఏం లేవు అనేటట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ర గారు, ఒక గిరిజనులుగా ఒక తెగ గుర్తించడానికి ఈరోజు ప్రత్యేక ఆవాసాలు ఉండాలి. మొదటిది తండా అనేది నా ఆవాసం. మీ అందరికీ తెలుసు తెలంగాణ మొత్తం కాదు ఎక్కడ తిరిగినా తండా అనేది ఊరికి అసలు సంబంధం లేకుండా ఉండేటువంటి ప్రాంతం తండా ప్రాంతం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, న్యాయ కారోబార్ అనే వ్యవస్థ కావచ్చు. వాస్తవానికి 10 సంవత్సరాల కింద అసలు ఒక్క పోలీస్ స్టేషన్లో తండా నుంచి ఒక కంప్లైంట్ పోదండి. ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఏర్పడక పోతున్నాయి కానీ అసలు ఇంతకుముందు అలాంటి వ్యవస్థ లేదు. ఏది ఉన్నా కానీ అక్కడ తండా పెద్ద మనుషులు దాన్ని సాల్వ్ చేసేటువంటి ఒక న్యాయపరమైనటువంటి పరిపాలన విధానం కూడా ఈ తండాలో ఉంది. అదేవిధంగా ప్రత్యేక వేషధారణ, నా వేషధారణ నా జాతి వేషధారణ ఎక్కడైనా ఇంకో దగ్గర ఉందంటే చూపించండి. నా భాష, నేను మాట్లాడే భాష ఇంకెక్కడైనా మాట్లాడతారా? నా పండుగలు నేను మేము చేసుకున్నటువంటి తీజ్ కావచ్చు, ఇలా శీతలా భవని కావచ్చు, సేవలాల్ మహారాజ్ కావచ్చు, మిగతా పండుగలు ఏవైతే ఉన్నాయో ఇంకా తులజాభవని కావచ్చు, మిరమయ్యాడి కావచ్చు, ఇలాంటి మా భవాని మాతల్ని మేము కొలుచుకునేటువంటి పూజా విధానం కావచ్చు. ఇవాళ ఇంకెక్కడన్నా జరుగుతాయా? ఇంకెవరైనా చేస్తారా? ప్రకృతి ఆరాధకులం కదా. ఇవాళ తీజు ఇవాళ ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ. ఇవాళ శీతల రాయిని మొక్కినటువంటి ఇది, పశువుల్ని కడిగి వాటిని మొక్కినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతిగా మేము ఉంటే ఇవాళ కాదని చెప్పడానికి ఏంది? ఇవన్నీ మేము చెప్పినటువంటి ఇంకెక్కడన్నా చేస్తారా? ఇవన్నీ ఎక్కడ చేయరు. సో ఇవి కదా, ఇవన్నీ తెలియకుండా ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో నేను మన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇవాళ మా సోదరులు ఆదివాసి సోదరులు అని చెప్పి ఇలా కొంతమంది ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెడుతుంటే బాధేస్తూ ఉన్నదండి. తెలియకుండా వాస్తవాలు తెలియకుండా అనవసరంగా ఎవరో రెచ్చగొడితే ఇవాళ మనకు రావాల్సినటువంటి వాటి కోసం మనం కొట్లాడదాం. రాజ్యాంగ పరంగా ప్రభుత్వ పరంగా మనకు కావాల్సినటువంటి వాటి కోసం మేము కొట్లాడతాం. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ కోసము ఈ రాష్ట్రంలో 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెడితే ఇవాళ మర్చిపోయినటువంటి చాలామంది ఇవాళ ఆ రోజున ఢిల్లీకి పోయి కొట్లాడి ఇవాళ అదే ములుగు ప్రాంతంలో 300 ఎకరాలు మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ములుగులో అదే ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన దగ్గర పోయి పెట్టేసి ఇవాళ సాధించే వరకు దాన్ని కొట్లాడినాం. ఇవాళ అదే ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నారు. ఇవాళ దానికోసం కొట్లాడదాం. ఆ రోజున ఇంకో డిమాండ్ పెట్టినాం, 4 ఐటీడీఏ ప్రాంతాలలో 4 ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టండి. ఇవాళ అమరాబాద్ కావచ్చు, ఏటూరు నాగారం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఉట్నూరు కావచ్చు, అక్కడ ట్రైబల్ జీవితాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రేపు అంతరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాసే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక భాష లేదు, లిపి లేదు. ఇలా వాళ్ళు ఇక్కడ రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఎడ్యుకేషన్ రావాలి. దానికోసం ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లో ఐటీడీఏ ప్రాంతాల్లో పెట్టమని ఆ రోజున మేము డిమాండ్ చేసినాం. దానికోసం కదా నిలబడాలి. ఇలా చెంచుల పరిస్థితి ఏంది? ఇవాళ తోటి కానీ అందు కానీ ఇవాళ ప్రధాని కానీ ఇవాళ కొంతమంది ఇప్పుడు వాళ్ళ జీవితాల గురించి ఎవరు మాట్లాడాలి? అది మనము ఏంటంటే మీరు పనిచేసే మీరు నడిపే సంఘంలో కూడా గోండ్లు కోయలు చెంచులు ఉన్నారు కదా మీ దాంట్లో. మా సోదరులు ఉన్నారు, ఎరకలు ఉన్నారు, గోండు ఉన్నారు, కోయ ఉన్నారు, అందరిని కలుపుకొని కొట్లాడినాం. ఇవాళ ట్రైబల్ రిజర్వేషన్ కోసము గత ప్రభుత్వంలో 6 నుంచి 10% కోసము ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసినాం కదా. ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ అందుతున్నాయి కదా. మరి ఎందుకు మనం ఎక్కడైతే కొట్లాడాలనో ఏదైతే మనకు అవసరమో దాని మీద కాకుండా అనవసరమైనటువంటి విషయాలు రావడం వల్ల, విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇలా మనకి ఇబ్బంది. ఇంకెవరో చూసి దాన్ని నవ్వుకుంటారు తప్ప ఇలా మన జీవితాలు రేపు పొద్దున వచ్చి బాగు చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి అదే చెప్తా ఉన్నాం సోదరులకి,
ఇలా అనవసరంగా మనం ఏదో రెచ్చిపోయి ఇంకేదో అవకాశాలు ఇంకోరికి ఇవ్వడం కంటే ఇలా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇలా జియో నెంబర్ 3 పోయిందండి. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% గిరిజనులకు ఇలా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి జియోని ఇలా సుప్రీంకోర్టు మీద కొట్టేసింది. దాని మీద కలిసి కొట్లాడదాం, రేపు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము. ఇవాళ దానికోసం కొట్లాడితే కదా మన బిడ్డలకు రేపు అక్కడ ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. గిరిజనుల్ని వ్యతిరేకించే ఒక వర్గం ఏమంటది అని అంటే, మాకు రావాల్సిన రాజకీయ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా గిరిజనులే తీసుకుపోతున్నారు, మాకు ఇంకా రావట్లేదు, ఇంకా మేము ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉంటున్నాం, మా జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు, అభివృద్ధి లేదు, కాబట్టి వీళ్ళని తొలగించాలి అంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 10% రిజర్వేషన్ ఉంది ఈ రాష్ట్రంలో. 10%లో దాదాపు 7.5% లంబాడీలే ఉన్నారు. ఓకే, పాపులేషన్ పరంగా. సో 2.5%, 3% వరకు వాళ్ళు ఉంటారు. సో 7 ఒక దగ్గర నిలబడి, 3 ఒక దగ్గర నిలబడి ఆటోమేటిక్గా 7 ఎక్కువ కనబడతారు. వాళ్ళకి మెజారిటీ ఉంటుంది. కనబడేటప్పుడు, కళ్ళ కనబడేటప్పుడు కూడా ఆటోమేటిక్ కనిపిస్తారు. సో ఇక్కడ మేజర్ పాపులేషన్ ఉండడం వల్ల ఇలా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుండేమో, కానీ నిజంగా అదే 7.5%లో దాదాపు 1.5% మాత్రమే కొంత చదువుకున్నారు తప్ప, ఇలా ఎన్ని తండాలలో మనం లెక్కలు తీద్దాం. ఇవాళ వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకు రావాల్సిన అవకాశాల గురించి మాట్లాడదాం. వాళ్ళకి చదువు ఎట్లా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ప్రైమరీ స్కూల్ నుంచి ఇలా డిగ్రీ వరకు మినిమం. ఇలా చూడండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే, ఇదే ట్రైబల్ ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మేజర్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలు 2, కానీ ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ లేదండి. స్టేట్ యూనివర్సిటీ ఒక్కటి లేదు. మరి ఎందుకు మనం అడగవద్దు? ఒక యూనివర్సిటీ మనకు ఎందుకు రావద్దు? మన ప్రాంతంలో మన దగ్గర ఎందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండదు, గురుకులాలు ఉండదు, ఇలా ఏకలవ్య పాఠశాల ఉండదు, నవోదయాలు ఎందుకు ఉండదు, ఇలా మనకెందుకు స్కూల్స్ ఉండొద్దు, మనకెందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్? ఇలా మనం చాలాసార్లు వర్షాలు పడ్డప్పుడు పేపర్లలో చూస్తాం, చాలా బాధేస్తూ ఉంటుంది. ఇలా కడుపుతున్నటువంటి ఒక ఆడబిడ్డని ఇవాళ వాళ్ళ సోదరులు వాళ్ళందరూ కూడా మంచం మీద భుజాలు వేసుకొని వాగులు వంకలు దాటుతూ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా దుస్థితిలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా బిడ్డకి, నా ఆడబిడ్డకి అదే బాధ ఎందుకు ఉండాలి? దానికోసం కదా మనం అడగాల్సింది, నిలబడాల్సింది, కొట్లాడాల్సింది. అది పక్కన పెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? ఇవాళ మనకు అక్కడ విద్యుత్ సౌకర్యం సరిగా లేకుండా ఎవరైనా బయటికి వెళ్తే, ఇవాళ చీకటి రాత్రిపూట బయటికి వెళ్తే ఇలా పాములు, తేళ్లు కలిసి ఇలా చనిపోతున్న పరిస్థితి. దాని గురించి ఏదో మనం మాట్లాడాలి. మన బిడ్డలకు చదువు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఉపాధి అవకాశాలు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఇలా కంపెనీలు ఎట్లా రావాలని మాట్లాడాలి. దానికోసం మనం మాట్లాడకుండా ఇలా అనవసరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మరొకసారి మనోభావాన్ని కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రక్రియ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా సోదరులకు ఎలాంటిది అది లేదు, మాకు తెలుసు. ఎందుకంటే మేము చాలాసార్లు చాలామందితో ఈరోజు కలివిడిగా ఉన్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఇలా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది మాకు చెప్తా ఉన్నారు, మేము అందరం అన్నదమ్ములు లెక్క ఉంటాము, ఇలా చాలా ప్రతి దగ్గరలో కలిసి మేమందరం ఉంటామని చెప్తా ఉన్నారు మాట్లాడుతుంటే. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటామంటే మాత్రం ఖబర్దార్. అనవసరంగా మొత్తం కొంతమంది కుహాన మేధావులు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు కావాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళు కనుక మాకు తెలిసినప్పుడు మాత్రం మేము ఏ విధంగా వాళ్ళకి జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు మాత్రం చెప్తాం. డెఫినెట్గా శరత్ నాయక్ గారు, మీరు ఇందాక చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా మీ ఆర్గనైజేషన్లో మీతో పాటు విద్యార్థి ఉద్యమాల్లో కలిసి తిరిగినాం కాబట్టి, ఇప్పటి వరకు ఎక్కువ 80% మంది మన పల్లెలలో, మన తండాలలో ట్రైన్ అంటే ఏందో తెలియదు, చక్కగా ఒక బస్ అంటే ఏందో తెలియదు, లేదంటే ఒక బైక్ అంటే ఏందో తెలియదు, ఒక ఆటో అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఎవరైతే మా జాతి కోసం మేము పనిచేస్తున్నాం అని అంటున్న నాయకులు మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాల్సింది పోయి, లేదు మనలో మనమే ఈ రకంగా ఈ ఘర్షణలు ప్రేరేపించేలాగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు రాష్ట్రం అంతటా మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఏందో మీకు తెలుసు, అందుకు అడుగుతున్నాం. వాస్తవానికి ఇలా రాష్ట్రంలో అటు అమరాబాద్ చెంచుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఇటు భైంస వరకు మొత్తం గిరిజన ప్రాంతాల్లో చాలాసార్లు తిరగడం జరిగింది, చూడడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, జీవన పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా తాగునీరు, వాళ్ళకి అక్కడ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా ఎవరికైనా నీళ్ళు కావాలన్నా కానీ 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. రోడ్లు లేని పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇలా ఒక బస్సు గుడంకి పోయే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు రావాల్సింది ఏంది? ఇలా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, ఇలా వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మనం పండించింది ఇంకో దగ్గర అమ్ముకోవడానికి కావచ్చు, లేకుంటే ఒక హాస్పిటల్కి కావచ్చు, ఇంకేదైనా అవసరానికి ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవసరం. అక్కడ కనీసమైనటువంటి రోడ్డు లాంటి ఒక మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇలా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉండి, ఒక 2 నర్సులు ఉండి, 4 ట్యాబ్లెట్లు జ్వరం వస్తేనో ఇంకోటి చిన్నది వస్తే కూడా చూడలేని పరిస్థితులు ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు.
ఇలా మన పశువులకు సంబంధించి వాటికి ఏమైనా వ్యాధులు వచ్చినా ఇంకేదైనా జరిగినా కానీ ఇలా ఒక వెటనరీ హెల్త్ సెంటర్ లాంటివి ఈరోజు లేని పరిస్థితి. అదేవిధంగా స్కూల్స్ సంబంధించి ఇలా చాలా బాధేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు చూస్తే ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి, నీళ్ళు వర్షం పడుతుంటే కూరుతుంటుంది. ఇవాళ సరిగా బోర్డు ఉండదు, చాక్పీస్ ఉండదు, టీచరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దానికోసం కొట్లాడదాం. ఇలా మనకు రావాల్సింది ఇది, మన జీవితాన్ని మార్చేది ఆ రాజ్యాంగము, ఈ చదువు ఒకటే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా లంబాడి బిడ్డలు కావచ్చు, బంజారా బిడ్డలు కావచ్చు, అదేవిధంగా మిగతా తెగల బిడ్డలు కోయ, గోండు, తోటి, ప్రధాన్, రాజగోండు, నాయక్పోడు, ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మనం దానికోసం కొట్లాడదాం. మనకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ రావాల్సిన నిధులు ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెడుతారో అడుగుదాం. అదేవిధంగా మన ఖమ్మంకి, ఆదిలాబాద్కి ఒక స్టేట్ యూనివర్సిటీ వచ్చేటట్టు కొట్లాడదాం. ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టే విధంగా కొట్లాడదాము. ఇలా ఐటీడీఎల్ మొత్తం నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇలా 4 ఐటీడీఎల్లో ఇలా ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి, మొత్తం జీరో అయిపోతున్న పరిస్థితి. ఇలా ఐటీడీఏ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కొట్లాడదాము. ఇలా ఫండ్స్ కోసం కొట్లాడదాం. నిధులు ఎక్కడి నుంచి రావాలి, ఏ ప్రభుత్వాలు ఇవ్వాలి, దానికోసం కొట్లాడి నిలబడి ఇలా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం కోసం రావాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మినిమం కరెంట్ లేని పరిస్థితి. ఇలా ఒక టవర్ ఉండదు, ఫోన్లు మాట్లాడాలి, ఇంకేదైనా సమాచారం తీసుకోవడానికి పరిస్థితి ఇంకా తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండ్లు కనీసం గవర్నమెంట్ ప్రతిసారి ఏదైతే సహాయం చేస్తుందో ఖచ్చితంగా 100% మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవాళ 100% ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా తండా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి ఏదైతే ఆవాసం కూడా కనీసం లేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం.